వాచేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. హరీష్ బలవన్ మరణానికి కారణం తాను కాదని, తన తప్పేం లేదని అతని ప్రియురాలంటుంది. హరీష్ ను తాను వేధించలేదని చెప్తోంది. పెళ్లి జరగాలంటే ఉన్నతాధికారుల ముందు ధర్నా చేయాలని హరీషే చెప్పాడంటూ హరీష్ తో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను బయటపెట్టింది మహిళ. పెళ్లి కోసం ఇరు కుటుంబాల పెద్దల్ని కాళ్ళ వేళ్ల పడి మరి ఒప్పిద్దామని హరీష్ అన్నట్లుగా అందులో ఉంది. అయితే హరీష్ కు వేరే యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారని, ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు అతన్ని బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. హరీష్ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ప్రియురాలు అక్కడే ఉండటం కూడా ఆ అనుమానాలు బలపడడానికి ఒక కారణమైంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను హరీష్ ప్రియురాలు ఖండించింది. కావాలనే కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. హరీష్ కుటుంబ సభ్యులు మాత్రం గతంలో ఆమె పలువురుపై కేసులు పెట్టిందని, ఈ విషయం తెలిసే హరీష్ ఆమెను దూరం పెట్టాడని అంటున్నారు. మన ఇద్దరు పెళ్లి కావాలంటే రెండు ఆ రెండిట్లో ఏదో ఒక మార్గం చూసి చేసుకోరు. ఇప్పుడు చచ్చిపోవన్నావు కదా, నా ఇష్టం అన్నావు కదా, అదే చూసి చేస్తా. రెండు విషయాలు, రెండిట్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మన ఇద్దరు పెళ్లి అవుతుంది. ఏంటిది చెప్పినా కదా, ఏం చెప్పినావు? ఇప్పుడు నాకు వీడియో కావాలి, నన్ను మోసం చేసుకుని ఇంత పెళ్లి కావాలనేసి కూర్చున్నావు అంటే అవుతుంది. ఏడ కూర్చోవాలి నేను? మా ఆఫీసర్ దగ్గర కూర్చో, ఇక్కడ నా స్టేషన్ దగ్గర వచ్చి కూర్చో, మా ఇంటి దగ్గర నన్ను కూర్చో. రెండు ఇష్టంతో చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఒప్పించి వాళ్ళని తీసుకుని వచ్చి మా ఇంట్లో మాట్లాడిస్తే నేను కూడా మా ఇంట్లో అప్పుడు ట్రై చేస్తాను ఒప్పించడానికి. సపోజ్ మా ఇంట్లో వాళ్ళు వచ్చిర్రు, మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒప్పించడానికి ట్రై చేయాలి. ఉన్నది ఎందుకు ఇద్దరు? అరే అట్లా కాదు కదా, నా ఫ్యామిలీ నేను ఒప్పించుకుంటా, నీ ఫ్యామిలీ ఒప్పించుకో. మరి కాల్లో ఏళ్ళో పట్టుకొని ఒప్పించుకోవాలి. మా వాళ్ళు పట్టాలా? నువ్వు నేను దానికి రెడీ. మరి నువ్వు రెడీయా? మా వాళ్ళు అయితే పట్టరు. మీ వాళ్ళని వెళ్దామంటారు. సరే నేనైతే దానికి రెడీ. మరి ఒప్పుకుంటారా ఇంట్లో? అరే నా బాధ నేను పడతా, ఒప్పుకుంటారంటే ఎవరు ఒప్పుకోరు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. పవన్, చూస్తూ ఉన్నాము ఏదైతే ఇష్యూ జరిగిందో ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో హరీష్ ప్రేమించిన యువతే రీజన్ అని చెప్పి చాలా మంది చెప్పడం కూడా జరిగింది. సో ఏంటి అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఎస్ఐ హరీష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆత్మహత్య చేసుకున్న టైంలో ఆ యువతి అక్కడ ఎందుకున్నది? సో ఆ యువతి చెప్తున్న వర్షన్ వింటుంటే వేరేలా ఉంది, బట్ కుటుంబ సభ్యుల వర్షన్ వేరేలా ఉంది. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? దీనిపైన క్లారిటీ ఇవ్వడానికే మనతో హరీష్ ప్రియురాలు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న హరీష్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. అక్కడ ములుగు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగిన రెండవ రోజే హరీష్ ఒక రిసార్ట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అసలు అధికారుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డా, లేకుంటే అటు ఎన్కౌంటర్లో తను కూడా ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డా, రకరకాల అనుమానాలు తలెత్తే ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో కుటుంబపరమైన ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ అధికారులు ధృవీకరించారు. అతనికి గతంలోనే ఒక యువతితో అటు ప్రేమ వ్యవహారం నడుస్తుంది. అదే సమయంలో అతని కుటుంబ సభ్యులు మరొక యువతితో వివాహం నిశ్చయం చేశారు. ఇటు ప్రేమించిన యువతిని కాదనలేక, అటు ఆ పెద్దలు చూసిన అమ్మాయిని చేసుకోలేక ఇద్దరి మధ్య నలిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అంటూ ఒక కథను తెర మీదకి వస్తే, ఈ ప్రేమించిన యువతి అటు హరీష్ను బెదిరింపులకి గురి చేసింది. తనను వివాహం చేసుకోకపోతే తాను అతనిపైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాను, అతన్ని అల్లరి పాలు చేస్తానంటూ ఆయన్ని బెదిరించడంతోనే హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ ఒక వాదన తెర మీదకి వచ్చింది. అసలు నిజానిజాలేంటి, అసలు ఏం జరిగింది అనేది చెప్పడానికి ప్రస్తుతం మనతో అటు వాజేడు ఎస్ఐ హరీష్ ప్రియురాలుగా చెప్తున్న మా యువతి మనతో ఉన్నారు. నమస్తే. నా వాయిస్ వినపడుతుందా అండి?
ఓకే ఓకే, మీ ఫోన్ అన్మ్యూట్ చేయరా అండి, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. నా ఆడియో వినపడుతుందా మీకు? హలో, నా ఆడియో వినపడుతుందా మీకు? అయితే తనకు ఆ యువతి ముందుకొచ్చింది మీడియాతో మాట్లాడడానికి, కానీ కొన్ని సాంకేతిక అంశాల కారణంగా మన ఆడియో ఆమెకు రీచ్ అవ్వడం లేదు. ఆ యువత అయితే తనకు ఈ ఆత్మహత్యతో ఎటువంటి సంబంధం లేదు, తను నిజంగానే ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం, వివాహం చేసుకోవాలనుకున్నాం, కానీ అనుకోని పరిస్థితుల్లో ఆవేశానికి లోనై హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో తాను అక్కడ దగ్గరలోనే ఉన్నాను, ఇద్దరం కలిసే ఉన్నాం, అప్పటిదాకా తాను గదిలోకి వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడతాడని తాను ఊహించలేదంటూ ఆ యువతి చెప్తుంది. నా ఆడియో ఆమెకు వినపడుతుందా? అయితే ఇవి యువత వ్యవహార శైలిపైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ప్రేమ పేరుతో కొంతమందిని ట్రాప్ చేసి ఆమె నుంచి డబ్బులు బెదిరించి డబ్బులు గుంజిందనే వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే 2018లో 2023లో ఈమె పలువురు పైన కేసులు పెట్టింది. నన్ను వేధిస్తున్నారు, నా ఎంబడబడుతున్నారు, నన్ను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారంటూ వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టింది. ఇప్పుడు ఆ హరీష్కు ఆ విషయం తెలిసే ఆమెను దూరం పెట్టారు. అందుకే ఆమె అతన్ని బెదిరించింది. తనను ఇన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో, వీళ్ళిద్దరు కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం అయ్యారు. ఇన్స్టాలో పరిచయం అయిన తర్వాత ఇద్దరు ఒకరి నంబర్లు ఒకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు చాట్ చేసుకోవడం, ఫోన్లలో మాట్లాడుకోవడం, అది పెరిగి ప్రేమగా దారితీసింది. ఆ తర్వాత అనేక సార్లు అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఈ యువతి అనేక మార్లు హరీష్ కోసం అక్కడికి వాజేడు వెళ్ళడం, లేకుంటే వాజేడు నుంచి హరీష్ ఇక్కడికి రావడం, ఇరువురు కూడా కలిసి తిరిగారు అనేక మార్లు. ఆ తర్వాత ఇప్పుడు వివాహం చేసుకోవాలని యువతి ఒత్తిడి తీసుకురావడంతో అటు హరీష్ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించకపోవడంతోనే ఇదంతా కూడా జరిగింది అనే వాదన కూడా వినపడుతుంది. ప్రస్తుతం మనతో ఆ యువతి జాయిన్ అయ్యారు. నమస్తే. నమస్తే, నా ఆడియో వినపడుతుందా? నా మాట వినపడుతుందా మీకు? హలో, హలో, నా మాట వినపడుతుందా మీకు? వద్దు తీసేది. చూస్తూ ఉన్నాం మనము. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ అయితే నెలకొంది. దీనికి సంబంధించి హరీష్ బలవన్ మరణానికి కారణం తాను కాదు, తను తప్పేమీ లేదు అని చెప్పి తన ప్రియురాలు చెప్తున్న పరిస్థితి. హరీష్ను తాను వేధించలేదు, పెళ్లి జరగాలంటే ఉన్నతాధికారుల ముందే ధర్నా చేయాలని హరీషే చెప్పాడంటూ కూడా హరీష్తో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోనైతే ఆ యువతి బయటపెట్టింది. అలాగే పెళ్లి కోసం ఇరు కుటుంబాల పెద్దల్ని కూడా కాళ్ళ వేళ్ల పడి ఎలాగైనా ఒప్పిద్దామని చెప్పి హరీష్ అన్నట్లుగా ఆ ఆడియో ఏదైతే ఆమె రిలీజ్ చేసిందో పంపించిందో దాంట్లో ఉంది క్లియర్గా. అయితే హరీష్కు వేరే యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు అతన్ని బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి, అందరికీ తెలుసు. అయితే హరీష్ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ప్రియురాలు అక్కడే ఉండటం కూడా ఈ అనుమానాలన్నీ కూడా బలపడ్డానికి చాలా స్ట్రాంగ్ రీజన్ అయింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను హరీష్ ప్రియురాలు ఖండించింది. కావాలనే కొంతమంది కుట్ర చేస్తున్నారని చెప్పి తను చెప్తున్న పరిస్థితి. సో ఆడియోను కూడా మనం ఇంతకుముందు బిగ్ టీవీలో ప్రసారం చేశాము, ఆ యువతి రిలీజ్ చేసిన ఆడియో. మన ఇద్దరు పెళ్లి కావాలంటే రెండు, ఆ రెండిట్లో ఏదో ఒక మార్గం చూస్ చేసుకోవడం. ఇప్పుడు చచ్చిపోవన్నావు కదా, నా ఇష్టం అన్నావు కదా, అదే చూస్ చేస్తా. రెండు విషయాలు, రెండిట్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నా ఖచ్చితంగా మన ఇద్దరు పెళ్ళి అవుతుంది.
ఏంటిది? చెప్పినా ఇందాక. ఏం చెప్పినావు? ఉం? ఉమ్. ఇప్పుడు నాకు వీడియో కావాలి, వీడు నన్ను మోసం చేసిండు, ఇంత పెళ్లి కావాలనేసి కూర్చున్నావు అంటే అవుతుంది. ఏడ కూర్చోవాలి నేను? మా ఆఫీసర్ దగ్గర కూర్చో, ఇక్కడ నా స్టేషన్ దగ్గర వచ్చి కూర్చో, మా ఇంటి దగ్గర కూర్చో. ఉమ్. రెండు, ఇష్టంతో చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఒప్పించి వాళ్ళని తీసుకుని వచ్చి మా ఇంట్లో మాట్లాడిస్తే నేను కూడా మా ఇంట్లో చేస్తే అప్పుడు ట్రై చేస్తాను ఒప్పించడానికి. సపోజ్ మా ఇంట్లో వాళ్ళు వచ్చిర్రు, మీ పేరెంట్స్ ఒప్పుకోలేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? ఒప్పించడానికి ట్రై చేయాలి. ఉన్నది ఎందుకు ఇద్దరు అరే అట్లా కాదు కదా. కాళ్ళు ఇప్పుడు ఏళ్ళో నా పట్టుకొని ఫ్యామిలీ నేను బతిలాడుకో. ఒప్పించుకుంటా, నీ ఫ్యామిలీ ఒప్పించుకో. మరి కాళ్ళు ఏళ్ళో పట్టుకొని ఒప్పించుకోవాలి. మా వాళ్ళు పట్టాలా? నువ్వు నేను దానికి రెడీ. మరి నువ్వు రెడీయా? మా వాళ్ళు అయితే పట్టరు. మీ వాళ్ళని వెళ్ళమంటారు. సరే నేనైతే దానికి రెడీ. మరి ఒప్పుకుంటారా ఇంట్లో? అరే నా బాధ నేను పడతా. ఒప్పుకుంటారంటే ఎవరు ఒప్పుకోరు. మన ఇద్దరు పెళ్లి కావాలంటే రెండే రెండు. ఆ రెండిట్లో హరీష్ ప్రియురాలుగా చెప్తున్న యువతి ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. నమస్తే, నా మాట వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే, ఏం జరిగింది? వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య కేసులో మిమ్మల్ని అందరూ బ్లేమ్ చేస్తున్నారు కదా, మీ వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని. ఎందుకు మిమ్మల్ని ఎవరైనా టార్గెట్ చేశారా? అసలు ఏం జరిగింది? అదైతే టార్గెట్ చేశారని అనిపిస్తుంది సార్, కానీ మా ఇద్దరి మధ్య అలాంటి గొడవలు కానీ అలాంటి ఏమీ లేదు. మేము మంచితనంగానే మాట్లాడుకున్నాము. దానికి నాకు ఇన్స్టాలో పరిచయం అయ్యారు, తర్వాత లైక్లు కొట్టి, అప్పటి వరకు నాకు ఎస్ఐ అని చెప్పేసి కూడా చెప్పలేదు. ఒక 1 month తర్వాత నాతో ఎస్ఐ అని చెప్పేసి అంటే, నాకు గతంలో జరిగింది, నేను సార్ నాకు ఇలా పొజిషన్ ఉంది, నన్ను అంతకుముందు ఇట్లా బ్లేమ్ చేశారు, నేను ఏ వేకి వెళ్తే బాగుంటుందని తన సజెషన్ తీసుకున్నా నేను. అలా నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఒక 2-3 months మాట్లాడిన తర్వాత, 1 month మాట్లాడిన తర్వాత నాతో, నేను నీకు లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను రా, నువ్వు అంత మంచిదానివి అని చెప్పేసి మాట్లాడిండు. సార్ మీరు ఒక ఎస్ఐవి, నువ్వు నన్ను లైఫ్ ఇస్తే ఎట్లుంటది, ఈ రోజు కాకుండా రేపటి రోజున మనకి ఎలా అనిపిస్తుంది, నాకైతే అది మంచిగా అనిపిస్తలేదంటే, లేదమ్మా అలా అని చెప్పేసి అన్నారు. అయితే తనకు ఫస్ట్ నుండి తను అందరికి హెల్పింగ్ చేసే నేచర్ ఉందని చెప్పేసి తర్వాత తను చెప్పాడు అనమాట. ఆ హెల్పింగ్ నేచర్ ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇది? ఇప్పుడు ఇన్స్టా అయితే 3 months సార్. ఇప్పుడు మొత్తం మా పరిచయం 1 year అవుతుంది. ఓకే, మరి హరీష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు మరి హరీష్? అసలు ఆ రీజన్ అనేది ఇంకా నాకు తెలియలేదు సార్. ఇంకా నేను షాకింగ్ లోనే ఉన్నాను. తనకు మ్యారేజ్ నాతో అప్పుడు 7 months నుండి చాలా క్లోజ్ గా ఉండేది. నాకు ఒక లైఫ్ ఇవ్వాలనుకున్న పర్సన్ నాకు ఒక లైఫ్ ఇవ్వాలని చెప్పేసి రమ్మని చెప్పేసి అన్నాడు. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. మా ఇద్దరి మధ్య అప్పటి వరకు కూడా సరే అని, తనకు వేరే సంబంధం ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇద్దరం చేసుకుందాం రమ్మని చెప్పేసి పిలిచాడు. పిలిచిన తర్వాత సరే మన పేరెంట్స్ ని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను అన్నాను. కానీ తనే నాకు వీడియో పంపించి, మన మ్యారేజ్ ఇట్లా అయితే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, మనం పోలీస్ స్టేషన్ దగ్గరకైనా వచ్చి వీడియో చెయ్యి, లేకపోతే సుపీరియర్ ఆఫీసర్ దగ్గరకైనా వెళ్దాము అని చెప్పేసి తనే నాతో చెప్పాడు. అప్పుడు నేను తనకి ఏం చెప్పానంటే, ఉన్నతాధికారులకి తన మీద హరీష్ మీద ఫిర్యాదు చేయమని హరీషే చెప్పాడా మీకు? ఫిర్యాదు అని చెప్పేసి మేము మాట్లాడుకోలేదు సార్. ఇలా చెప్తే మా పేరెంట్స్ అక్కడ నుండి పిలిపిస్తారు, మనం వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు అని తను నాకు సజెషన్ చెప్పారు. దానికి నేను అక్కడ వరకు ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడానికి మీరు వెళ్ళి ఉన్నతాధికారులకు చెప్పండి, హరీష్ నేను ప్రేమించుకున్నాం, అప్పుడు కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారని మీకు చెప్పాడు హరీష్. చెప్పారు. దానికి నేను యాక్సెప్ట్ చేయలేదు. ఈ రోజు మనం ఇలా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నా, కానీ రేపటి రోజున నీకు సుపీరియర్ ఆఫీసర్లు నేను ఎలాగో చూస్తారు, నాకు అది ఇష్టం లేదని చెప్పేసి నేను గతం 20 days నుండి నేను అదే వేలో తనకు చెప్తున్నాను అనమాట. నేను అట్లా వెళ్ళను, నీకు ఇష్టమైతేనే, లేకుంటే నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అని చెప్పేసి నేను మాట్లాడాను. అది కూడా
తనతో అంత క్లారిటీ ఇచ్చాను. వాళ్ళ బ్రదర్ వచ్చి మేము ఇద్దరం రీసార్ట్‌లో ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఉమ్, వాళ్ళ బ్రదర్‌కి కూడా నేను ఇదే మాట చెప్పాను. తను పెళ్లి చేసుకొని తను హ్యాపీగా ఉన్నా పర్లేదు. ఉమ్, మేమిద్దరం నేను ఇన్ పెళ్లి మేమిద్దరం చేసుకోవడానికైతే నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఉమ్, పేరెంట్స్ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కూడా నేను వాళ్ళ బ్రదర్‌తో కూడా చెప్పాను. ఉమ్. అంటే వాళ్ళు ఏమన్నారు? మీతో ఒప్పుకోలేదా? మీతో పెళ్ళికి ఒప్పుకోలేదా? హరీష్ ఒప్పుకున్నారు. కాకపోతే నాకు 1 మంత్ టైం అవతల అమ్మాయికి మేము ఆన్సర్ చేయాలిరా అని చెప్పేసి బ్రదర్ చెప్పాడు. హరీష్ నాకు 1 మంత్ టైం మేము ఈ నైటే చేసుకుంటాము అని చెప్పేసి తనతో చెప్పాడు. ఈ నైట్ వరకే మేము పెళ్లి చేసుకుంటాము. తను నన్ను నమ్మి వచ్చింది. ఆ నమ్మకాన్ని తనకు గతంలో ఇలా చాలా స్ట్రగుల్ పడ్డది. అందుకని చెప్పేసి నేను ఒక జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను. అందుకే ఇస్తున్నానని చెప్పేసి కూడా హరీష్ మాట్లాడిండు. నాతో అప్పుడు కూడా నన్ను కొంచెం కూడా నన్ను నెగ్లెక్ట్ చేయలేదు తను. అప్పటి వరకు కూడా నాకు ఎలాంటి నేను చేసుకోను అన్న పదం కూడా తను యూజ్ చేయలేదు నాకు. అంటే హరీష్ సూసైడ్ చేసుకున్న రోజు మీరు కూడా అక్కడే ఉన్నారు కదా? మీ ఇద్దరికి మధ్య గొడవ అయింది. మీరు ఇద్దరు కలిసి ఒక రిసార్ట్కి వెళ్ళారు. అక్కడ పెళ్లి విషయం మీద మీ ఇద్దరి మధ్య గొడవ అయింది. ఆ గొడవ తర్వాతే హరీష్ తాను కాల్చుకున్నాడు అనే కథనం వినపడుతుంది. మీరైతే అక్కడ ఉన్నారు కదా స్పాట్లో. ఆ తర్వాత డెడ్ బాడీ మీద పడికి కూడా ఏడ్చినట్టున్నారు మీరు అక్కడ. అసలు ఏం జరిగింది అప్పుడు? సార్ డెడ్ బాడీ మీద ఏడ్చానంటే సార్ నేను జస్ట్ అప్పుడు వరకు నాకు ఎలాంటి కనీసంగా కొంచెం కూడా నాకు అవాయిడ్ చేసినట్టు తెలిస్తే తను చనిపోతున్నాడేమో అన్న ఆలోచన నాకు వచ్చేది. కానీ తనే నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి తను నన్ను ఇలా ఫిక్స్ అయింది అని చెప్పేసి పిలిపించి తను అప్పటి వరకు కూడా నన్ను నెగ్లెక్ట్ చేయలేదు. నేను చేసుకోను అన్న మాట కూడా రాలేదు. రానప్పుడు నేను తనని అట్లా ఎందుకు చూస్తాను అనుకొని తను మనం ఇద్దరం వెళ్ళి హన్మకొండకి వెళ్ళి పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి చెప్పాడు. దానికి నేను యాక్సెప్ట్ చేశాను. వాళ్ళ బ్రదర్ కూడా యాక్సెప్ట్ చేశాడు అక్కడ. అక్కడ యాక్సెప్ట్ చేస్తే మేము మార్నింగ్ డ్రైవర్‌కి ఫోన్ చేశాడు తను. మేము హన్మకొండకి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి. నువ్వు అక్కడ తను లాస్ట్ మొమెంట్‌లో ఏం చేశారంటే నువ్వు ముందుకెళ్ళు నేను వెనకాల నుండి వస్తా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే ఈ టైం లాస్ట్‌కి పెళ్లి చేసుకునే టైంలో కూడా నన్ను ముందుకు ఎందుకు పంపిస్తున్నావు అని చెప్పేసి నేను లోపల నుండి బయటికి వచ్చేసిన. బయటికి వచ్చి కార్ దగ్గర నేను నిల్చునేసరికి ఏం చేసిందంటే అప్పటి నుండి నాకు డోర్ వేసిన సౌండ్ వచ్చింది. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆ టైం ఆగిన నేను. ఆగిన తర్వాత డోర్ వేసిన సౌండ్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడే లోపల నుండి బయటికి వస్తా అని చెప్పేసి సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అప్పుడు డోర్ కొట్టిన. ఆ డోర్ ఎంతసేపటికి తీయలేదు తను. అందులోనే రీసార్ట్ ఒక అబ్బాయి వస్తున్నాడు. తను డోర్ ఒకసారి డోర్ తీయరా అని చెప్పేసి నేను అడిగిన ఆయన వచ్చి డోర్ తీసాడు. డోర్ తీసేసరికి అక్కడ శవమై ఉన్నాడు. దానికి నేను అక్కడి నుండి రావాలా? నన్ను అంతగా ప్రేమించిండని చెప్పేసి నేను అక్కడే ఉండాలా? నాకు ఏం అర్థం కాలేదు అసలు. నాకు కొంచెం కూడా తను నెగ్లెక్ట్ చేసినట్టు ఎక్కడా అనిపించలేదు తను. డోర్ తీసాడా మరి? తను రీసార్ట్ అబ్బాయి వచ్చి డోర్ తీశారు. అక్కడ రీసార్ట్ ఒక 3-4 మెంబర్స్ వచ్చి అందరూ ఆ బాయ్స్ అందరూ వచ్చి అక్కడ తీసేసరికి నేనున్నాను, అక్కడ వాళ్ళున్నారు. నాకైతే తన ప్రేమ నన్ను ఎంత చూపించాడనేది ఈ ప్రపంచానికి నేను 5 రోజుల నుండి కుంగిపోతున్నా. ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. న్యూస్ ఏమో ఇట్లా అలా అలా అని చెప్తున్నారు కానీ అదంతా అబద్ధం సార్. తను నాకు ఒక లైఫ్ ని ఇవ్వాలని చెప్పేసి చెప్పాడు. నాకు ఇంత జరిగిందని నేను ఫస్టే తనకు చెప్పుకున్నానే తప్ప నా గురించి తనకు లాస్ట్ వరకు అలా లాస్ట్ కి తెలియలేదు. ఒక ఎస్ఐ అని చెప్పేసి నేను ఏ వేలో నాకు ఇలా కేసు ఉంది. నేను గతంలో నన్ను ఇంత స్ట్రగుల్ చేసిండ్రు. నేను ఆ కేసుని ఎలా ఎలా చేయాలని చెప్పేసి ప్రొసీడ్ అయినా ఆ టైంలోనే తను నన్ను ఎంత అర్థం చేసుకున్నాడో. ఆ మంచి పర్సన్ నన్ను అర్థం చేసుకొని నాకు లైఫ్ ఇవ్వడానికి అని చెప్పేసి ఇచ్చాడు. కానీ ఇలాంటివన్నీ నాకు ఇంత కూడా నెగ్లెక్ట్ చేయలేదు తను. అంటే గతంలో కూడా మీరు కొంతమంది మీద కేసులు పెట్టారు. ఆ కేసుల విషయం తెలిసే హరీష్ మిమ్మల్ని దూరం పెట్టాడు. దాంతో మీరు అతనిపైన ఒత్తిడి తీసుకొచ్చారనే చర్చ జరుగుతుంది. దాని తగ్గట్టుగానే 2018లో చిలుకూరు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చారు మీరు. మళ్ళీ 2023లో మరికొంతమంది పైన కంప్లైంట్ ఇచ్చారు. ఈ 2 కంప్లైంట్లు, ఒకసారేమో వెంకటేశ్వర్లు ఇటీవల ఇచ్చిన కంప్లైంట్ 2023, 2018లో ఇంకో ఫిర్యాదు కూడా చేశారు మీరు వేరే వ్యక్తుల మీద. ఈ ఫిర్యాదులు వీళ్ళందరూ ఎవరండి వీళ్ళు? ఈ 2 ఎఫ్ఐఆర్లు ఎవరి మీద మీరు ఫిర్యాదు చేసింది? ఎవరి మీద సార్ ఆ కంప్లైంట్ ఏంటో అనేది కూడా నేను తెలియజేస్తాను.
నేను 2017లో లవ్ చేశాను. కానీ నన్ను మోసం చేసేసరికి నేను అది కంప్లైంట్ చేసుకున్నాను సార్. నేను ఒక గిరిజన కుటుంబంలో పెరిగిన దాన్ని. దాన్ని నెగ్లెక్ట్‌గా చేసుకొని హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు నన్ను నెగ్లెక్ట్ చేయడం చూశారు. దాన్ని నన్ను చిన్న చూపు చూడడం చూశారు. అప్పటి నుండి నేను ఎక్కడో హైదరాబాద్‌లో ఉండేది. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 50 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్నారు. వాళ్ళతో నన్ను కంపారిజన్ చేసుకొని అప్పటి నుండి నన్ను ఇబ్బంది పెట్టడం చేశారు. నువ్వు ఇట్లా చేసావు కదా, ఇట్లా కేసు పెట్టావు కదా, నీ లైఫ్ ఏముంది, మేము డబ్బులు అంటే ఇస్తాము ఈ కేసులు మీరు పెట్టిన విషయం హరీష్కి తెలుసా? గతంలో ఇట్లా జరిగింది, మీరు ఎవరినో ప్రేమించి మోసపోయారు, వాళ్ళపైన మీరు ఫిర్యాదు చేశారు అనే విషయం హరీష్కి తెలుసా? ఈ విషయం మీద నాకు ఫస్ట్ పరిచయం అయ్యారు సార్. పరిచయం అయిన తర్వాత నేను ఎస్ఐ అని నాకు తర్వాత చెప్పుకున్నాడు. ఒక 1 మంత్ తర్వాత చెప్పుకున్నాడు. అయితే నేనన్నా, సార్ మీరు ఇలా ఎస్ఐనా, కానీ నాకు ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, గతంలో నేను ఇట్లా లవ్ చేసిన, అది కేసు పెట్టాను సార్. తర్వాత ఇలా వీళ్ళందరూ వాళ్ళ హయ్యర్ క్యాస్ట్, మేము గిరిజన మంది, ఇట్లా ఇలా మేము తండాలో ఉంటాం సార్. దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని నన్ను ఇట్లా చూడడం నాకు నచ్చలేదు. అలా నచ్చకపోవడంతో నన్ను ఇట్లా చేస్తున్నారని మళ్ళీ నేను కంప్లైంట్ చేశాను సార్. నక్కులన్నీ తిట్టడం అలాంటివి చేయడంతో నేను కంప్లైంట్ చేశాను. ఆ చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో ఒక ఎఫ్ఐఆర్ కోసం నేను 7 మంత్స్ తిరిగిన, కోర్టు చుట్టూ తిరిగిన. ఇవన్నీ ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్‌లో అంత దౌర్భాగ్యం ఉంటదా సార్? మీ సైడ్ అంత మంచిగా చేస్తున్నారు. మా కోదాడ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇంత నెగ్లెక్ట్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి తనకి చెప్పుకున్నా నేను. చెప్పుకున్న తర్వాతనే అప్పుడు నువ్వు ఇంత స్ట్రగుల్ పడ్డావా, ఇంత చేసావా, నీకు ఇంత మంచి నాలెడ్జ్ ఉందా అని చెప్పేసి తర్వాత నుండి నాకు మంచిగా మాట్లాడి, అమ్మాయి నువ్వు ఇంత స్ట్రగుల్ పడ్డావు, నీకు ఒక లైఫ్ ఇస్తాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని తను అడిగాడు. ఆ వాట్సాప్ చాటింగ్ కూడా మా ఫోన్ లో ఉన్నాయి సార్, ఇప్పటికీ ఉన్నాయి. నేనంతా ఫోన్ లో మెసేజ్ లో కూడా నాకు జరిగింది అంత ఇన్సిడెంట్ అంతా నేను మెసేజ్ లో చెప్పాను తనకి. ఫోన్ కాల్స్ లో చెప్పాను, మెసేజ్ లో కూడా హరీష్ ఆత్మహత్య చేసుకున్న రోజు అతను కాల్చుకొని సూసైడ్ చేసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ కాల్చుకొని సూసైడ్ చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎస్ఐలు, సిఐలు అందరు కలిసి నన్ను ఒక వేరే పోలీస్ స్టేషన్ కి పంపించారు సార్. నన్ను కనీసంగా మీడియా ముందు కూడా రానియలేదు. కనీసంగా నన్ను చెప్పుకునే అవకాశం కూడా నాకు ఎవ్వరు ఇవ్వలేదు. మా ఇద్దరి మధ్య ఇలా జరిగింది. మా ఫొటోస్ కూడా ఉన్నాయి సార్, మీకు ఒకసారి ఫొటోస్ పంపించాను. ఉన్నాయి. హరీష్ తల్లిదండ్రులు మీతో మాట్లాడారా ఎప్పుడైనా? నాతో ఎప్పుడు మాట్లాడలేదు సార్ వాళ్ళు. మీరు ఎప్పుడైనా పోనీ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించారా? వాళ్ళ ఫ్యామిలీ మీ ఇద్దరి ప్రేమ వ్యవహారం హరీష్ ఇంట్లో తల్లిదండ్రులకి తెలుసా? అది చెప్పానని అయితే నాతో చెప్పాడు సార్. మా ఇంట్లో కూడా చెప్పమని చెప్పాడు. నేను మా ఇంట్లో కూడా చెప్పుకున్నాను. మా ఇంట్లో చెప్పుకునేసరికి మా పేరెంట్స్ అదర్ క్యాస్ట్ అని చెప్పేసి ఆలోచించడంతో ఇలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి నేను హరీష్‌తో కూడా చెప్పుకున్నాను. అప్పటికి తను ఏం చెప్పాడంటే, వాళ్ళు చేయించుకోకున్నా గానీ నేను చేసుకుంటాను నీకు అని చెప్పేసి నాకు భరోసా ఇచ్చి, నాకు అంత మంచి లైఫ్ ఇస్తా అని చెప్పేసి కూడా యాక్సెప్ట్ చేశాడు తను నన్ను. మీ మీద మెయిన్గా వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్ ఏంటంటే, అంత ముందు కూడా మీరు కొంతమందిని ట్రాప్ చేశారు, ఇలానే పెళ్లి పేరుతో, ప్రేమ పేరుతో చేసి వాళ్ళపైన కేసులు పెట్టారు, కేసులు పెట్టి డబ్బులు గుంజారు. అందుకే ఆ విషయం తెలిసే హరీష్ కూడా మిమ్మల్ని దూరం పెట్టాడు. అదంతా అబద్ధం సార్. హరీష్ అలాంటి ఆ రోజు రిసార్ట్కి వెళ్ళింది కూడా పెళ్లి విషయంలో తేల్చుకోవడానికే. నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, నీతో ఇకపై సంబంధం లేదు అని మీకు చెప్పడానికే హరీష్ తీసుకెళ్లాడనే ప్రచారం జరుగుతుంది. అసలు ప్రచారం అంతా అబద్ధం సార్. హరీష్ చాలా మంచోడు. అంత తెలిసిన తర్వాత కూడా నన్ను యాక్సెప్ట్ చేసిండంటే ఇంకా జీవితంలో నేను అలాంటి పర్సన్ ని నేను మిస్ అయ్యానని, నా జీవితమే కోల్పోయానని మిస్ అవుతున్నా. అనవసరంగా ప్రకారాలు చేస్తున్నారు. తనకి నాకు ఎంత ప్రేమ ఉందనేది నాకు కనీసంగా నా ఫోన్ ఇస్తే నేను తెలియజేస్తాను అందరికి. నేను అన్ని చెప్పుకున్న తర్వాతనే ఘటన జరిగిన తర్వాత, హరీష్ సూసైడ్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా మీతో మాట్లాడారా? వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఏమనలేదు సార్. ఇప్పటి వరకు నేను బయటికి రాకపోవడానికి రీజన్ కూడా అదే. కన్నా తల్లిదండ్రులు అటు ఏడుస్తున్నారు.
నా జీవితాన్ని నాకు ఒక మంచి వ్యక్తి లైఫ్ ఇస్తా, ఇంత తెలిసిన తర్వాత కూడా నాకు లైఫ్ ఇస్తా అని చెప్పిన పర్సన్ వెళ్ళిపోయాడు. నేను ఎవరికి ఏం చెప్తే ఏమవుతుంది అని చెప్పేసి నేను ఇంతవరకు నేను కుమిలిపోయి ఉన్నాను. కానీ ప్రచారం మాత్రం ఇట్లా చేస్తున్నారు. నేను ఎంత డబ్బులు తీసుకున్నాను, ఎంత ఎవరికో ఏదో చేశానని అంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను సార్ ప్రజలందరికీ మీ మీడియా ద్వారా, నా ఆధార్ కార్డు ఇస్తాను, నాకున్న బ్యాంక్ అకౌంట్ ఇస్తాను, అవన్నీ చెక్ చేసుకొని నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తిన్నట్టు కానీ నాకు ఒక రూపాయి ఇచ్చినట్టు కానీ ఉంటే నాకు హరీష్ విషయంలో హరీష్ని నేను మోసం చేశానని చెప్పేసి దాన్ని నిర్ధారిస్తే నన్ను ఉరిశిక్ష చేసినా కానీ నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. కానీ దయచేసి మీడియా తరఫున కానీ ఎవరున్నా కానీ నా మీద కుట్ర పెంచుకొని ఇదంతా చేస్తున్నాను ప్రజలకి వేరేలా ఎవరు చేస్తున్నారమ్మా ఇదంతా? ఎవరు చేస్తున్నారని మీకు అనుమానం? ఇదంతా నాకు ఇక్కడ మా చిలుకూరు నుండే చేస్తున్నారు అని నాకు అనుమానంగా ఉంది సార్ ప్రతిదీ. ఎందుకంటే గతంలో నేను ఎవరికి లొంగలేదు. నేను లొంగకపోవడంతో అందరికీ ఎదిరించిన నేను ఇలాంటి దానికి యాక్సెప్ట్ చేయనని ఎదిరించినందుకు ఆ రోజు నేను కేసు పెట్టినందుకు దీన్ని కుట్రగా చేసుకొని ఇదంతా చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను ఏమనలేదు. కన్నందుకు వాళ్ళు ఏడుస్తున్నారు. లైఫ్ ని ఇట్లా అంత మంచి పర్సన్ ని కోల్పోయానని నేను ఏడుస్తున్నాను. మధ్యలో జరిగేదంతా కుట్ర. నా ఫోన్ చాటింగ్ లో కూడా ఉంటది. నేను అన్ని చెప్పిన తర్వాత నేను యాక్సెప్ట్ చేసిందా, లేకపోతే తర్వాత నన్ను యాక్సెప్ట్ చేసిందా, నేను ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేసినట్టు ఉన్నదా అనేది నా ఫోన్ చాటింగ్ లో చూసుకొని డిపార్ట్మెంట్ పరంగా నా అకౌంట్స్ అన్ని చూసిన తర్వాత అందరికీ సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా. నేను ఒక్కటే డిపార్ట్మెంట్ అందరికీ, నేను తప్పు ఏ అమ్మాయి అయినా కానీ డబ్బు కోసమే చేస్తారని అంటున్నారు కదా, నాకు ఒక్కసారైనా ఒక్క రూపాయి అయినా వాళ్ళ తరఫున నుండి వస్తే దానికి నాకు ఉరిశిక్ష చేసిన దానికి అనుభవిస్తా. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతుకుతున్నా. నేను ఎవరి దగ్గర ఎలాంటి అమౌంట్ కూడా తీసుకోలేదు. నేను కేసు పెట్టి అమౌంట్ తీసుకోవాలనుకుంటే వీళ్ళు కేసు తీపించమని చెప్పేసి నన్ను అమౌంట్ తీసుకొని నేను కేసు తీసుకునేది కదా. కానీ నేను గెలవాలి, నేను తప్పు చేయలేదనే కదా ఈ రోజు వరకు నేను ఒక్కళ్ళ కేసు కూడా నేను తీయించలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ విషాదం నుంచి కోలుకొని మనోధైర్యంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాం. మీ మీద ఎవరు కుట్రలు చేస్తున్నారు అనిపిస్తే మీరు కంపల్సరీ వాళ్ళపైన మరొకసారి ఫిర్యాదు చేయండి. కానీ మీరు చెప్పింది చాలా క్లారిటీగా ఉంది. హరీష్ తనని వివాహం చేసుకోవడానికే నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులు వేరే యువతితో ఆ వివాహం నిశ్చయం చేయడంతో ఒక నెల రోజులు గడువు అడిగాడు. ఆ యువతిని, ఎవరైతే ఇంట్లో వాళ్ళు నిశ్చయించిన యువతికి నచ్చజెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఏం జరిగిందో, హరీష్ పైన ఎటువంటి ఒత్తిడి వచ్చిందో అతను ముందే తనను బయటికి పంపించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన వివరణ కోరకుండానే తనపైన రకరకాల వదంతులు పుట్టిస్తున్నారు. ఇప్పటివరకు హరీష్ తల్లిదండ్రులు కూడా నన్ను ఎక్కడా కూడా తనపైన ఎటువంటి అపవాదు వేయలేదు. గతంలో కొంతమంది తనను వేధించిన వారిపైనే తాను కేసులు పెట్టాను తప్పించి తాను ఎక్కడా కూడా తప్పు చేయలేదంటూ బాధితురాలు చెప్తూ ఉంది. మొత్తం మీద అయితే హరీష్ సూసైడ్ కేసును వాజేడు పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. ఈ యువతి ఎవరైతే హరీష్ ప్రియురాలుగా చెప్తుందో ఆమె స్టేట్మెంట్ కూడా ఇప్పటికే రికార్డ్ చేశారు. చూడాలి హరీష్ కేసు ఎట్లా తేలుస్తారనేది వేచి చూడాలి. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ద బిట్స్.